హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరు గుప్తాతో ఇలా అంటుంది, మీరు నా అన్న గుప్తా గారు అని చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది. ఇక వెళ్ళిపోవటంతో గుప్తా ఇలా అనుకుంటాడు, మరలా నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయుచున్నాను బాలిక. కానీ ఏదేమైనా రేపు పౌర్ణమికి నా కర్తవ్యం నేను చేయవలసిందే అని చెప్పి అనుకుంటాడు గట్టిగా. ఇక ఇదిలా ఉండగా అమర్ ఆఫీస్కి వెళ్ళటానికి యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. ఇక రెడీ అవుతుండగా షర్ట్ బటన్ ఒకటి ఊడిపోయి ఉంటుంది. అరే, షర్ట్ బటన్ ఊడిపోయింది, ఇంకో షర్ట్ ఎక్కడుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అది కనిపించదు కబోర్డ్లో. ఇక మిస్సమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు. మిస్సమ్మ హడావిడిగా పరిగెత్తుకుంటూ కిచెన్లో నుంచి గిరిటె పట్టుకొని మరి అమర్ దగ్గరికి వస్తుంది. ఏంటండి అని అడుగుతూ ఉంటుంది. నాది ఇంకో షర్ట్ ఏది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వాషింగ్కి ఇచ్చానండి, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఈ షర్ట్ బటన్ ఊడిపోయింది, సరేలే ఇవాళకి ఏదో ఒకటి వేసుకుంటాలే అని చెప్తూ ఉంటాడు. ఆగండి అని చెప్తూ ఉంటుంది. ఎందుకు అని అడగటంతో షర్ట్ బటనే కదా ఊడింది, నేను కుట్టేస్తా అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఇప్పుడే వస్తా అని వెళ్తూ ఉండగా ఒక ఊహని ఊహించుకుంటూ ఉంటుంది. ఆ దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది మిస్సమ్మ. దేవుడా, నీకు 2 రోజులు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అంత పూజిస్తే నాకు ఇంత పెద్ద వరాన్ని ఇస్తావని అస్సలు అనుకోలేదు దేవుడా. ఆయన షర్ట్ గుండె దగ్గర ఉన్నది కావాలనే నువ్వు తీసేసావు కదా, ఎందుకంటే ఆయన గుండెల్లో నన్ను పర్మనెంట్గా చేయటానికి తెలుసు, నీ లీలలు నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తనే. ఇంతలో అమర్కి అలా చూసి ఆశ్చర్యపోతాడు మిస్సమ్మని చూసి. ఇక మిస్సమ్మ ఇంతేలే అని చెప్పి ఆ షర్ట్ని తీసేస్తూ ఉంటాడు. ఇంతలో మిస్సమ్మ ఊహల్లో నుంచి బయటికి వస్తుంది. ఆగండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లూజు, ఎందుకు అరుస్తున్నా అంత గట్టిగా అని అడుగుతూ ఉంటాడు. మీరు ఎవరు? ఒక సోల్జర్, ఒక లెఫ్టినెంట్, ఒక సీనియర్. మిమ్మల్ని చూసి మీ జూనియర్స్ నేర్చుకుంటూ ఉంటారు కదా, అలాంటిది మీ షర్ట్ బటన్ లేకపోతే ఎలాగా? నేను ఇలా వెళ్ళి అలా సూది దారం తీసుకొచ్చి మీ షర్ట్ బటన్ని కుట్టేస్తా, 2 minutes అని చెప్పి తన చేతిలో ఉన్న గరిటెని అమర్ చేతిలో పెట్టి, పట్టుకోండి ఇప్పుడే వస్తా, చిటికెలో ఇలా వెళ్ళి అలా వస్తా అని అంటుంది. ఇక ఇలా మాయమై అలా ప్రత్యక్షమవుతుంది. ఎక్కడ ఏది కుట్టిస్తా అని చెప్పి ఇక షర్ట్ బటన్ని పట్టుకొని సూది దారం పెట్టి అలా చకచక కుట్టేస్తూ ఉంటుంది. అమర్కి చాలా దగ్గరగా నుంచొని అలా కుడుతూ ఉంటుంది. అమర్ మిస్సమ్మని అలా చూస్తూ ఉంటాడు. మిస్సమ్మ కుడుతూ ఉండగా బటన్ వేలుకి సూది గుచ్చుకుంటుంది. అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇక కొంచెం బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక అది చూసి అమర్ ప్రాణం విలువెల్లాడిపోతుంది. చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. మిస్సమ్మ వేలు పట్టుకొని అయ్యో గుచ్చుకుందా అంటూ అలా దెబ్బ తగిలిన చోట ఊదుతూ ఉంటాడు. మిస్సమ్మది చూసి చాలా పొంగిపోతూ ఉంటుంది. అలా అమర్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతుంది. లూజు, అందుకని వద్దని చెప్పాను, నేను ఏదో ఒకటి వేసుకుంటా అన్నాను, నువ్వే నా మాట వినలేదు అని చిరుకోపంగా తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్సమ్మ, మొగుడు గారు గుచ్చుకున్నది సూదే, కత్తేమీ కాదు, ఇంత గుచ్చుకుంటే ప్రాణం ఏమీ పోదులే అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఏం పర్వాలేదులే కుట్టేస్తా, టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ అమర్ షర్ట్ బటన్ని అలా కుడుతూ ఉంటుంది. అమర్ చాలా దగ్గరగా నుంచొని ఉంటుంది. అమర్ అయితే మిస్సమ్మని అలా చూస్తూ కన్నార్పకుండా ఉండిపోతాడు. ఇక అలా కుడుతూ ఉండగా కుట్టడం అయిపోతుంది. మిస్సమ్మ తన నోటితో అలా దారాన్ని తెంపుతూ ఉంటుంది. ఇక అమర్కి చాలా దగ్గరైపోతుంది. ఇంతలో వెనక నుంచి రాతోడు వస్తాడు. రాతోడు వీళ్ళిద్దరిని అలా చూసి తను తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. అలా తలుపు దగ్గర నుంచొని ఉంటాడు. సార్, మీ జీప్ రెడీ సార్, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అమర్ అయితే రాతోడ్ అని పిలుస్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మ చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. అమర్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మిస్సమ్మ అయితే తెగ సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. అక్కడ ఘోర పూజలు చేస్తూ ఉంటాడు. మనోహరి
గోరా దగ్గరికి వెళ్ళి, ఏంటి గోరా, ఏమైపోయావు ఇన్ని రోజులు, అసలు కలవనే కలవట్లేదు, మాట కూడా లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఆ ఆత్మని బంధించాలి, ఎలాగైనా ఈసారి బంధించాలి, పౌర్ణమి వస్తున్నది కదా, చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నా అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఇంకా వదిలిపెట్టలేదా, ఎందుకు గోరా అంత పట్టుదల అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆ అమర్ని వదులుతున్నావా, ఎలా ప్రయత్నిస్తున్నావు, నేను కూడా ఇలాగే ఈ ఆత్మని బంధించడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్తూ ఉంటాడు. ఈసారి ఎలాగైనా సరే బంధిస్తాను, ఏం చేయబోతున్నావు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఈసారి ఆత్మ ఎవరిలో ప్రవేశిస్తోంది తెలుసా అని గోర అడుగుతూ ఉంటాడు. ఎవరిలో అని మనం అడగటంతో నీ శరీరంలోనే ప్రవేశించబోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక మను షాక్ అయిపోతుంది. ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేస్తే అమర్ నీకు దగ్గరవుతాడు, ఆ ఆత్మకి నా చేరువవుతుంది, నేను బంధిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక ప్లాన్ని మొత్తం మనుకి చెప్తూ ఉంటాడు. ఇది జరుగుతుందంటవా, అది సామాన్యమైనది కాదు అని చెప్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆత్మ నీ శరీరంలోకి ప్రవేశించేలా నువ్వే చెయ్యాలి, అమర్ నీ సొంతం అవుతాడు, నేను చెప్పినట్టు విన్నావంటే అని అనటంతో మను చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ ప్రయత్నంలో ఉంటుంది. ఇక అక్కడ మిస్ అమ్మ మెలికలు తిరుగుతూ తెగ సిగ్గుపడిపోతూ మెట్లు దిగి అలా కిందకి దిగి వస్తూ ఉంటుంది. అమర్ని తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో అరు మాట్లాడటానికి వస్తుంది. మిస్ అమ్మ అలా మెలికలు తిరిగిపోవడం చూసి అనుమానిస్తుంది. మిస్ అమ్మ ఇంతలా సిగ్గుపడిపోతుందంటే వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ నిర్మల, సదాశివం మిస్ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటారు. కానీ అయినా మిస్ అమ్మ ఉలకదు పలకదు, అలా సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతూనే ఉంటుంది. ఇక అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి బౌల్స్లో ఏమీ లేకుండానే తీసి డిన్నర్ ప్లేట్లో పెడుతున్నట్టుగా పెడుతూ ఉంటుంది. ఏమీ ఉండదు అక్కడ, అయిన ఖాళీ ప్లేట్లో అలా పెడుతూ ఉంటుంది. నిర్మల, సదాశివం ఆశ్చర్యపోతారు. ఈ మిస్ అమ్మకి ఏమైందండి అని చెప్పి వచ్చి గట్టిగా పిలుస్తూ ఉంటారు. గుప్తా అరు కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ ఉంటారు. మిస్ అమ్మ ఏమైంది అని నిర్మల అడుగుతూ ఉంటుంది. అంటే మీకు టిఫిన్ పెడుతున్నాను మామయ్య అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఏమీ లేకుండా ఖాళీ ప్లేట్లోనే పెడుతున్నావా, మేము ఆల్రెడీ తినేసి కడిగేసి పెట్టాం అక్కడ అని చెప్పడంతో ఏమీ లేదు, ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. రేపు పౌర్ణమి కదా, రేపు పూజ చేయటానికి నువ్వు అమర్ గుడికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. అవునా, ఆ పౌర్ణమిని గుర్తు చేయకండి మామయ్య అని అంటుంది మిస్ అమ్మ. ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ పౌర్ణమికే నాకేం జరుగుతుందో తెలియకుండానే మీ అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది, నా అనుమతి లేకుండానే అని చెప్తూ ఉంటుంది. పెళ్లి జరగడం మంచి విషయమేగా నీకు అని అడుగుతూ ఉంటారు. ఇక మిస్ అమ్మ మళ్ళీ సిగ్గుపడిపోతూ ఉంటుంది. సరే రేపు పూజ చేయాలి గుర్తుపెట్టుకోండి అని చెప్పడంతో అరుకి డౌట్ వస్తుంది. రేపు పౌర్ణమి కదా అని చెప్పి ఇక గుప్తాని అనుమానంగా అడుగుతూ ఉంటుంది. రేపు పౌర్ణమికి ఏం జరగబోతుంది గుప్తా గారు, చెప్పండి, రాజుగారు వచ్చారు, మీరేదో మాట్లాడారు, సడన్గా వచ్చారు మీరు, నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని నిలదీస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏమీ జరగదు, పౌర్ణమి కాబట్టి నీకు శక్తులు వస్తాయి అంతేగా అని చెప్తూ ఉంటుంది. అవును అంతే, ఇంతకీ ఈసారి ఎవరి శరీరంలో ప్రవేశిస్తున్నావు అని గుప్తా అడుగుతూ ఉంటాడు. ఈసారి ఎవరి శరీరంలో ప్రవేశించాలని అనుకోవట్లేదు, ఎందుకు ప్రవేశించడం తర్వాత ఇబ్బందులు పడటం, అందుకే ఈసారి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా అని చెప్తూ ఉంటుంది. సరే సరే మంచిది, అలానే ఉండు అని చెప్తూ ఉంటాడు. ఇక అరు అనుమానపడుతూ ఉంటుంది. ఈసారి ఏదో జరగబోతోందని నాకు అనుమానంగా ఉంది అని అరు ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఏమైంది సార్ అలా ఉన్నారని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అంజు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టాలి అని చెప్పడంతో రాథోడ్ ఆశ్చర్యపోతాడు. సడన్గా ఎందుకు సార్ అని అడుగుతూ ఉంటాడు. అరు కోరిక అది అని చెప్తూ ఉంటాడు అమర్. ఇక అమర్ కనిపెడతాడా చూద్దాం